బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఒక ప్రమాదకరమైన ట్రెండ్ కనిపిస్తోంది. నాగ చైతన్య విశ్వకర్మ కోసం 45 కోట్లు, రామ్ చరణ్ పెద్ది కోసం ఏకంగా 300 కోట్లు థియేట్రికల్ బిజినెస్. టీజర్ల మెరుపులు చూసి ఆ గ్లిమ్స్ కు మైమర్చి బయ్యర్లు చేసిన ఈ భారీ పెట్టుబడులు నిజంగా తెలివైన పనేనా? పెద్ద పెద్ద సినిమాలకే దిక్కులేని ఈ రోజుల్లో ఓవర్ హైప్ తో భారీగా కాసులు కుమ్మరించడం కరెక్టేనా? సినిమా అంటే ఒకప్పుడు కళాఖండం, ఇప్పుడు కేవలం ఒక బిజినెస్ టిక్. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక కొత్త జ్వరం మొదలైంది. అదే సినిమా కంటెంట్ కన్నా రిలీజ్ ముందే బయ్యర్ల దగ్గర కోట్లు కొలగొట్టి ప్రీ రిలీజ్ గ్యాంబ్లింగ్. నాగ చైతన్య విశ్వకర్మ అంటున్నాడు, రామ్ చరణ్ పెద్ది అంటున్నాడు. పేరుకు పానిటియా, హాలీవుడ్ లెవెల్ విజువల్స్, కానీ అసలు లోపల కంటెంట్ ఎంతుందో ఎవరికి తెలుసు? టీజర్ గ్లిమ్స్ పేరిట ఒక 2 నిమిషాలు ఎడిటింగ్ చూపిస్తే చాలు, బయ్యర్లు కళ్ళు మూసుకుని 45 కోట్లు, 300 కోట్లు డీల్స్ ఇచ్చేస్తున్నారు. గేమ్ చేంజర్ కి ఏం జరిగిందో అందరికీ తెలిసిందే కదా. టీజర్ల హడావుడి చూసి బయ్యర్లు మునిగిపోయారు. ఇప్పుడు అదే రూటులో నాగ చైతన్య, రామ్ చరణ్ సినిమాలు వెళ్తున్నాయా? పెద్ది పేరుతో 300 కోట్ల వ్యాపారం అంటే ఆ సినిమా ఎంత పిక్స్ లో ఆడితే ఆ పెట్టుబడి వెనక్కి వస్తుంది? ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించడం ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో ఎంత కష్టమో తెలిసినా ఈ భారీ రేట్లు పెట్టే డిస్ట్రిబ్యూటర్ల తెలివితేటలేంటో అర్థం కావడం లేదు. చైతూకి తండేలు హిట్ వచ్చిందని, చరణ్ కు మార్కెట్ ఉందని రియాలిటీని మర్చిపోయి అమాంతం రేట్లు పెంచేయడం వల్ల చివరికి నష్టపోయేది సామాన్య ప్రేక్షకుడే. కంటెంట్ కంటే కాసుల మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్న ఈ బిజినెస్ వార్ ఒకవేళ తేడా కొడితే టాలీవుడ్ కు భారీ రిపేర్లు తప్పవు. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ ఏమొస్తుందో తెలియదు, కానీ రిలీజ్ ముందే ఇలాంటి బిజినెస్ రికార్డుల కోతలు ఆడియన్స్ కు విసుగు తెప్పిస్తున్నాయి. ఈ బిజినెస్ గ్యాంబ్లింగ్ లో గెలిచేదెవరు, ఓడేదెవరు అన్నది కాలమే నిర్ణయించాలి. For more videos like this, subscribe Big TV channel.